సో ప్రజాపాలన, ప్రజలకు సమస్యలు తీర్చడం, ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కంటే కూడా వాళ్ళ సోకులు దాని మీదనే ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారు. అంతే మరి. నీకెందుకు బలగాలి మీకు అసలు? మీ చుట్టూ మీ చుట్టూ ఈ పైలట్ వాహనాలు ఇన్నెందుకు? ఇంతమంది AK-47 పట్టుకొని, 303లు పట్టుకొని, SRRలు పట్టుకొని. హైదరాబాద్ నుంచి నల్గొండకు పోవాలన్నా, మిర్యాలగూడ పోవాలన్నా, ఆకిట్లా ఉంది హైదరాబాద్ ఆకిట్లా, షాద్ నగర్, మహబూబ్ నగర్ పోవాలన్నా కూడా మంత్రులు హెలికాప్టర్లు వెళ్ళి కలుతలేరు. ఏం అవసరం వీళ్ళకి? ఏం అవసరం మీకు అసలు? ఎందుకు ఇంత? అరే వాడు వస్తానంటే 100 మంది పోలీసులు. అరే మీకు ఎందుకురా నాయన? నేను చెప్తున్నా కదా, మీరు వస్తుందంటే మిమ్మల్ని చూసేటోళ్ళు లేడు, దేకటోళ్ళు లేడు, మీకు చీమలు కుట్టవు, దోమలు కుట్టవు. మీరు రాండి. అరే మీరు వస్తున్నట్టే దోమలు కూడా అక్కడ ఉంటలేవు, ఎందుకంటే వీళ్ళని కుడితే మాకేం లాభం లేదని. మిమ్మల్ని ఎవడేం చేస్తాడే ఆయన? మిమ్మల్ని ఎవడు చంపడు, మిమ్మల్ని ఎవడు కొట్టడు, మిమ్మల్ని ఎవడు ఏం చేయడు. మేము ఉన్నాం కదా, తెలంగాణ వాదం, తెలంగాణ నినాదం ఉంది కదా. ఎందుకు ఇంత భయం? ఎందుకు ఇంత ఖర్చు? మేమేం చెప్తున్నాం? అరే నాయన మీరు స్కూళ్ళను సందర్శించండి, హాస్పిటల్ని సందర్శించండి. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక హాస్పిటల్ పోయిండా? నిజాం హాస్పిటల్, నిజాం అంటే సరే అది సెమీ, గాంధీ హాస్పిటల్ పోయిండా, ఉస్మానియా పోయిండా? ఆయన వచ్చి దారిలో ఉన్న వరంగల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళిండు. గది మన ముఖ్యమంత్రుల పనితనం. అది మన ముఖ్యమంత్రుల పనితనం. రైట్ సార్. ఇంకోటి అంటే మీరు చాలా కాలంగా కొంతకాలం ఏమంటారు పీపుల్స్ వార్ పార్టీలో అయితే పనిచేసినారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నక్సలైట్లు, మావోయిస్టులు ఒక తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అటు కేంద్రం కూడా చాలా వాళ్ళ మీద ఒక ఉక్కుపాదం అయితే మోపుతా ఉన్నది. ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు, వాళ్ళ డంపులు స్వాధీనం చేసుకోవడాలు, ముఖ్యమైన అగ్రనేతలని లొంగిపోయేలాగా వేధించడాలు అనేవి జరుగుతున్నాయి. ఇది వాస్తవమా? బయట కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అట్లా ప్రచారం చేస్తుందా? నిజంగా మావోయిస్టులకు గడ్డు పరిస్థితి ఉందా? అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి మావోయిస్టు సిద్ధాంత ఆలోచన విధానం, ఒకటి మావోయిస్టుగా వ్యక్తులుగా పనిచేసేది అది ఇంకోటి. ఇప్పుడు దీంట్లో మరి ఆయన చెప్తున్న దాంట్లో దేన్ని నిర్మూలిస్తాడంటేది నాకు ఇప్పటికైతే అర్థమైతలేదు. వామపక్ష తీవ్రవాదాన్ని, వామపక్ష భావజాలాన్ని నిర్మూలిస్తాం 2026 మార్చి 31 వరకు అని డేట్ కూడా పెట్టుకున్నారు కదా. డేట్ కూడా ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన దాంట్లో, ప్రకటించిన దాంట్లో మార్చి 31, 2026 అనే అంశం ఏదైతే ఉందో, మావోయిస్టు పార్టీ లేకుండా మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ చేస్తానే అన్నట్టు నేను విన్నా. నేను అందుకనే అంటున్నా మావోయిస్టు రహిత. అందుకనే అంట మావోయిస్టు అనేదాన్ని ఒక్కరిగా చూడొద్దు. మావోయిస్ట్ అనేది అదొక భావజాలం, అదొక వాదం, అదొక నినాదం, అదొక సిద్ధాంతం, అదొక ఫిలాసఫీ, అదొక ఐడియాలజీ. నువ్వు ఐడియాలజీని చంపుతావా? ఒక ఫిలాసఫీ చంపుతావా? లేక వ్యక్తులను చంపుతావా? తేల్చి చెప్పాలి ఇప్పుడు అమిత్ షా. వ్యక్తులను నిర్మూలిస్తూ ఫిలాసఫీని లేకుండా చేస్తా అనేది పాలసీగా కనిపిస్తుంది పరిస్థితులు గమనిస్తుంటే. ఇలా వ్యక్తుల సాధ్యమవుతుంది అసలు? మావోయిస్టు ఫిలాసఫీ ఏదైతే అనుకుంటున్నారో అది ప్రపంచంలో నిరూపించబడ్డటువంటి సిద్ధాంతం. అది ప్రపంచంలో ఇవాళ మార్క్సిజం ఉంది. మార్క్సిజం అనే ఒక దాస్ క్యాపిటల్ అనే పుస్తకాన్ని ప్రపంచ క్యాపిటలిస్టులు, ప్రపంచ ఇంపీరియలిస్టులు, లేకపోతే ప్రపంచంలో పెట్టుబడిదారులు అందరూ దాన్ని చదువుతారు. మరి ఎందుకు చదువుతున్నావు? మరి ఎకానమీని ఎవరైనా కానీ అదనపు విలువని అర్థం చేసుకోవాలంటే మార్క్స్ దాస్ క్యాపిటల్ని చదవాల్సిందే. అంటే ఏంటిది? మార్క్సిజంలో ఉన్న సత్యం, మార్క్సిజంలో ఉన్న వాస్తవికత నిరూపించబడ్డది. అట్లా నిరూపించబడ్డ సమాజంలో ఉన్నటువంటి ఆ ఫిలాసఫీ, ఆ ఐడియాలజీని ఇప్పటివరకు ఇప్పుడు శ్రీకాకుళంలో 1969లో మేము తుడి చేసినాం, చంపేసినాం, లేకుండా చేసినామని అన్నట్టు వ్యక్తులను నిర్మూలించవచ్చు, కానీ ఆ సిద్ధాంతాన్ని నిర్మూలించలేరు. ఆ ఫిలాసఫీని, ఐడియాలజీని, ఆ ప్రజల ఏజెండాని ఎప్పుడు నిర్మూలించగలుగుతారంటే ఈ దేశంలో సమసమాజ స్థాపన జరిగిన తర్వాత, ఆధిపత్యం లేని సమాజం ఏర్పడ్డ తర్వాత, వివక్ష లేని సమాజం ఏర్పడిన తర్వాత, దోపిడీ లేని సమాజం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా ఆ సిద్ధాంతం, ఆ ఫిలాసఫీకి, ఐడియాలజీకి ఇక్కడ అవసరం ఏముండదు. ఇవాళ ఆ ఫిలాసఫీ, ఆ ఐడియాలజీ, ఆ స్ట్రాటజీస్ అవసరమవుతున్నాయంటే ఇవాళ నువ్వు సరే ఛత్తీస్గఢ్లో నువ్వు
ఓ లక్షల బలగాలం పంపి ఇవాళ ఛత్తీస్గఢ్ జనాభా ఆ బస్తరు ఒకప్పటి బస్తర్ జిల్లా ఇప్పటి 5 జిల్లాల ప్రకారం చూస్తే ప్రతి 9 మంది జనాభాకి ఒక పోలీసు బలగం ఉన్నది, ఒక పోలీసు ఉన్నాడు. అంటే ఏంటిది అర్థం? అర్థం ఏంటిది? అది ఎంత అవసరమా? మేమేం చెప్తున్నామంటే మోడీ అమిత్ షాలు మేము వాళ్ళకి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ చేయాలంటే మీరు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5ని అమలు చేయండి. అది అమలు చేస్తే చాలు. ఆ గిరిజనులు ఆదివాసీలు వాళ్ళే అరే మాకెందుకురా నాయన ఈ మావోయిజం ఎందుకు, మావోయిస్టులు ఎందుకు అని వాళ్ళే చెప్తారు. షెడ్యూల్ 5ని యథాతథంగా అమలు చేస్తే అది ఆటోమేటిక్గా మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ అవుతుంది, మావోయిస్టు రహిత మహారాష్ట్ర అవుతుంది, మావోయిస్టు రహిత ఒరిస్సా అవుతుంది, మావోయిస్టు రహిత మధ్యప్రదేశ్ అవుతుంది, మావోయిస్టు రహిత తెలంగాణ అవుతుంది కదా. భారత రాజ్యాంగం కల్పించిన 12 షెడ్యూళ్లలో 5వ షెడ్యూల్ ఏదైతే ఆదివాసీ దండకారణ్య ప్రాంతంగా పిలువబడే దానికోసం ప్రత్యేకంగా రాయబడిందో, నిర్దేశించబడిందో దాన్ని అమలు చేయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.